Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని నామము పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. టుడే గాడ్ ప్రామిస్, ఈరోజు దేవుని వాగ్దానము. హీ విల్ టర్న్ అగైన్, హీ విల్ హ్యావ్ కంపాషన్ అపాన్ us. మీకా 7 చాప్టర్ 19th వర్సెస్. ఆయన మరలా మన యందు జాలిపడును. మీకా గ్రంథము 7వ అధ్యాయము 19వ వచనము. ఇశ్రాయేలు ప్రజలు వారి యొక్క అవినీతి, అక్రమము, దౌర్జన్యం ద్వారా దేవుని దృష్టి నుంచి తొలగిపోయి చెడిపోతారు. దేవుడు వారిని బాగు చేయుటకు మారు మనసు కొరకు వారి కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. వారు రక్షణలోకి నడవాలని ప్రవక్త అయిన మీకా ద్వారా దేవుడు మాట్లాడతాడు. నేను వారి దోషములను అణచివేయుదును, వారి పాపములను నేను ఎన్నడూ జ్ఞాపకం చేసుకోను, వారిని కనికరం చూపిస్తానని చెప్తున్నాడు. దాని విధంగా మనము కూడా మన జీవితంలో ఎప్పుడైనా ఏ విషయంలో అయినా సరే ఎవరైనా కానీ అవినీతితో కానీ, అహంభావంతో, స్వార్థంతో, అక్రమంతో, ద్వేషంతో మన జీవితంలో ఉన్నప్పుడు వాటిని సరిచేసుకోవాలి. దేవుని యొద్ద సన్నిధికి వచ్చి మనము క్షమాపణ అడగాలి. అప్పుడు దేవుడు మనల్ని క్షమిస్తాడు, కరుణించి కాపాడుతాడు. మన పాపములను, మన దోషములను ఇంకా ఎన్నడూ జ్ఞాపకం చేసుకునని చెప్తున్నాడు. మనము దేవుని బిడ్డలుగా మనము నీతిగా జీవించాలి. అలాగే వినయ విధేయతలతో కలిగి నడుచుకోవాలి. ఒకవేళ అలాంటి జీవితం మనం కోల్పోయి ఉన్నట్లయితే దేవుని తట్టు తిరిగి మనం క్షమాపణ అడుగుదాం. నీతియుక్తమైన జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపా సత్య సంపన్నుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు ఎన్నో వందనములు, స్తోత్రములు. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనములు తండ్రి. మేము ఎక్కడ తప్పిపోయామో, ఎలాగా ఈ లోకంలో కలిసిపోయి మేము అహంతో, స్వార్థంతో, అక్రమంతో జీవిస్తుంటే మమ్మల్ని సరిచేయండి. మీ సన్నిధిలోకి మేము వచ్చినప్పుడు మా పాపములను జ్ఞాపకం చేసుకొనుక కనికరించి కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.